కొండెక్కి కూర్చున్న బంగారం కిందకు దిగుతుంది. ఏడాదిగా పైకి ఎగబాకిన పసిడి ధర క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో సామాన్యుడు పండుగ చేసుకుంటున్నాడు. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా 1000 రూపాయలకు పైగా తగ్గింది. కొన్ని రోజులుగా గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుంది? దీని వెనుక కారణాలేంటి? ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? బంగారం, వెండి కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. వీటి ధరలు మరోసారి తగ్గాయి. లైఫ్ టైం హై పాయింట్ కు బంగారం ధర చేరిన దశలో ఇన్వెస్టర్లంతా లాభాలు తీసుకునేందుకు మొగ్గు చూపడంతో బంగారం రేటు భారీగా పతనమైంది. సోమవారం ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 1300 రూపాయలకు పైగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,47,000 రూపాయలకు కాస్త అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. గ్రాముల్లో చూసుకుంటే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 1 గ్రాము ధర 14,717 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 1 గ్రాము ధర 13,490 రూపాయలుగా ఉంది. ఆదివారం రేటుతో పోలిస్తే సోమవారం ధర మరింత తగ్గింది. అంతర్జాతీయంగా చూసుకుంటే స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 6% క్షీణించి $4,538కు జారింది. అటు వెండి ధర కూడా భారీగా పతనమైంది. ప్రస్తుతం వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 3 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే కిలో వెండి ఏకంగా 20,000 రూపాయలు తగ్గింది. జనవరి 29న హైదరాబాద్ లో కిలో వెండి ధర ఏకంగా 4,25,000 రూపాయలు పలికింది. అంటే 4 రోజుల్లోనే వెండి ధర అమాంతం 1,25,000 రూపాయలు పడిపోయిందన్నమాట. అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ మార్పుతో డాలర్ బలపడింది. ఫలితంగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరోవైపు ఇరాన్తో డీల్ కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలివ్వడం కూడా భౌగోళిక అనిశ్చితుల్ని తగ్గించింది. ఆ ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై పడింది. తగ్గిన ధరలతో మధ్యతరగతి కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళంతా బంగారం, వెండి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గుతాయా, పెరుగుతాయా అనే విషయాన్ని మాత్రం మార్కెట్ అంచనా వేయలేకపోతోంది.